నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అద్భుతాలు సృష్టిస్తుందనే చెప్పాలి. అందులో భాగంగానే ఇటు పోలవరం, అమరావతిని 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఈ 5 ఏళ్లలో కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. ఇక అందులో భాగంగా 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు చంద్రబాబు గారు విడుదల చేసిన నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇక దేశ వ్యాప్తంగా కూడా ప్రశంసలు లభిస్తున్నటువంటి పరిస్థితి. ఇక విజన్ డాక్యుమెంట్ గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం అయితే జరిగింది. ఇలాంటి సమర్థ నాయకుడే మనకు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయన దగ్గర పనిచేయటం తనకు గర్వంగా ఉందని కూడా చెప్తూ కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు అయితే ఆయన చేయడం జరిగింది. సో అసలు 2047 విజన్ డాక్యుమెంట్ ఏంటి, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. చంద్రబాబు గారు వచ్చిన 6 నెలల్లోనే 2047 విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఈరోజు విడుదల చేయడం జరిగింది. సో అసలు టెక్నాలజీ గురించి ఆయన ఇంత స్పీడ్గా వెళ్తున్నారు అంటే ఈవెన్ నిన్న కలెక్టర్ల సదస్సులో కూడా కలెక్టర్లకు కూడా ఆయన చెప్తున్నారు, మీరు టెక్నాలజీని ఉపయోగించుకోండి, పనులు ఈజీగా చేసుకోండి అని చెప్పి. అసలు ఆయన చేస్తున్న ప్రతి పని కూడాను ప్రజలందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రజలను ప్రతి దాంట్లో భాగస్వాములు చేయడం కావచ్చు, టెక్నాలజీ ద్వారా వాట్సాప్ ద్వారా పౌరులకు సేవలు అందించడం కావచ్చు, ఈవెన్ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేసిన సందర్భం అయితే లేదు. సో ఇంత టెక్నాలజీని ఇంత ఇదిగా ఆయన ఎలా అందిపుచ్చుకోగలుగుతున్నారు? అలాగే అసలు ఈ 2047 విజన్ డాక్యుమెంట్ గురించి మీరేం చెప్తారు? ముందుగా ఈ 2047 గురించి మనం మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇది అధికారంలో ఉండగా మొదలుపెట్టలేదు. అధికారం లేని సమయంలోనే భారతదేశానికి ఏది అవసరమో, రాష్ట్రం పురోగమనం సాధించాలి అంటే రాష్ట్రం ఎలా ముందుకెళ్లాలనే దాని మీద దీన్ని ఆయన తయారు చేశారు. అధికారం లేకుండానే తయారు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది వేరు, అధికారం లేనప్పుడు చేయటం వేరు. అంటే ప్రజల కోసం ఎప్పుడు పరితపిస్తాడనే దానికి నిదర్శనం ఇది. 2020 అనే దాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఎగతాళి చేశారు. కంప్యూటర్లు కూడు పెడతాయి అన్నారు, ఈరోజు కోట్లు పెడతా ఉన్నాయి. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే ఎగతాళి చేశారు, దాన్ని ప్రచారంగా ఉపయోగించుకున్నారు, వ్యతిరేకత తీసుకొని వచ్చారు. ఆ రోజు లబ్ధి పొందారు. ఆర్థికంగా వాళ్ళు లబ్ధి పొందారు, గమనించుకోవాల్సిన అంశం. ప్రజలు లబ్ధి పొందల, నాయకులు లబ్ధి పొందారు. ఏ విధంగా జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. 2004 నుంచి 2009 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో మనం కళ్ళ ముందు కనపడింది. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు అదే ఒరవడి కొనసాగించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. రాకముందు నేను చెప్పినట్టు రాకముందు దీన్ని తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. మీరు అన్నారు ఎలా సాధ్యం అని చెప్పని. ఆయన ఒక ఆలోచన వస్తే 20 సంవత్సరాల తర్వాత ఈ ప్రజలకు ఏం కావాలి, ఎలా చెయ్యాలని చెప్పని ఆయన ఆలోచిస్తాడు. ఆయన ఆలోచన విధానానికి, ఆయన సాంకేతిక పరిజ్ఞానానికి ఇప్పుడున్న వాళ్ళు ఎవరు సరితూగరు. రాజకీయ నాయకులు అయితే ఎవరు లేరు, అందుట్లో అయితే వాస్తవం. ఆయన వేగానికి కూడా వీళ్ళు అందుకోలేరు, అది గమనించుకోవాల్సిన అంశం. అధికారులు అందుకోలేరు, ఈ మంత్రివర్గ సహచరులు కూడా అందుకోలేరు. ఎందుకంటే ఆయన వచ్చి చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళు చాలామంది గమనించండి, ఎదుటి వాళ్ళు చెప్పేది వినరు. ఎదుటివాళ్ళు చెప్పేది వినరు. కానీ ఈయన ఎదుటి వాళ్ళు ఏం శక్తి ఉంది, అతను చెప్పే దాంట్లో విషయం ఉంటే సంపూర్ణంగా వింటారు. 5 నిమిషాల సమయం ఇచ్చిన సందర్భంలో కూడా వాళ్ళు చెప్పేదాన్ని ఆసక్తిగా ఉంటే, అది ప్రజలకు ఉపయోగపడిద్ది అనుకుంటే గంట వరకు వాళ్ళు చెప్పేది విన్న సందర్భాలు చంద్రబాబు నాయుడు గారి చాలా ఉన్నాయి. నాకు తెలిసిన సందర్భాలే ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఎన్ని కనుక మనం ఆలోచించుకుంటూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజల గురించి, ప్రజలకు ఏం కావాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, భవిష్యత్తులో వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలు పూర్తి కావాలి అంటే, ఆ అవసరాలు వాళ్ళకి అందుబాటులోకి రావాలి అంటే, వాళ్ళు అభివృద్ధి చెందాలి అంటే ఏ విధమైన సహకారం మనం అందించాలి, దాన్ని ప్రజల్ని ఏ విధంగా మోటివేషన్ చేయాలి అనే దాని మీద ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు 2047 ఆయన తీసుకున్న విధం కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ప్రథమ రాష్ట్రంగా ఉండాలి. ఆయన అనుకున్న దాంట్లో 30% వరకు అయినా పూర్తి చేయగలిగినా కూడా ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా వెలుగుతుంది అన్నప్పుడు ఇలాంటి మిగిలిన రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకుంటే భారతదేశం, ఆయన కళ్ళగన్న భారతదేశం 2047 అంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ప్రపంచ దేశాల్లో 2-3 స్థానాలకు ఎగబడటానికి అవకాశం. ఎందుకంటే మీరు గమనించండి, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ మంచి జరుగుతున్నా, లేకపోతే ఏ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా అందుట్లో భారతీయులు ఉంటున్నారు, దాంట్లో తెలుగువారు ఉంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళని సద్వినియోగం చేసుకోలేకపోవటం వల్ల, సరైన అవకాశాలు కల్పించలేకపోవటం వల్ల, రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండి స్వార్థం పెరిగినందువల్ల వాళ్ళు విదేశాలకు వెళ్ళి వాళ్ళకున్న విజ్ఞానాన్ని వాళ్ళకి అందజేసేసి వాళ్ళ పురోగమనానికి భారతీయులు సహకరిస్తున్నారు. అందులో తెలుగు వాళ్ళు ముఖ్యంగా
తిరిగి వాళ్ళు ఇక్కడ ఈ అవకాశాలు కనుక కలగజేస్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు తక్కువ మంది అవుతారు. ఇక్కడే ఉండి ఈ దేశాని కోసం ఉపయోగపడితే ఈ దేశం ఎలా ముందుకెళ్తుందనే దాని మీద ఈరోజు ఆయన ఆలోచిస్తూ ఉంటారు. మీరు అన్నట్టు ఈరోజు వాట్సాప్లో 153 సేవలు, అది మామూలు విషయం అయితే కాదు కదా. అంటే ఇట్లాంటి వాళ్ళకే సాధ్యం అవుతూ ఉంటుంది. యూఏలో మాత్రమే ఉంది అది మొదటిది. గ్రీన్ హైడ్రోజన్ కూడా అవును. ఇప్పుడు మీరు అది ఆ ఒక్క మాటకి నిదర్శనం అమరావతి రాజధాని. ఎందుకంటే హెరిటేజ్ నగరాల్లో ఒకటిగా ఆయన ప్రణాళికల్లోనే ఆమోదించారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. నవనగరాలు ఇప్పుడు సహజంగా ఏమనుకుంటారంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్య నగరాలను తీసుకోండి, ఎందుకు కాలుష్యంగా ఉంటున్నాయి? పరిశ్రమలతో అక్కడే ఉండటం వల్ల. ఇప్పుడు పరిశ్రమలు ఒక పక్క నుండి ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ వాళ్ళంతా ఇక్కడ రాష్ట్రం మొత్తం ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పని ఇక్కడ ఉండవాళ్ళు ఆలోచించారనుకోండి, అప్పుడేమవుతుంది, ఇబ్బంది లేకుండా ఇక్కడ కాలుష్యం లేకుండా ముందుకెళ్తూ ఉంటారు. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు. ముఖ్యమైన కార్యాలయాన్ని ఇక్కడ ఉంటాయి, విద్యారంగం అంతా ఇక్కడే ఉంటుంది, మిగిలిన సాంకేతిక రంగం అంతా ఇక్కడ ఉంటుంది, ఎలక్ట్రానిక్ రంగం ఇక్కడే ఉంటుంది. అంటే ఇది కాలుష్యం తక్కువ కాబట్టి ఇక్కడ ఇట్లా చేసుకుంటే వెళ్ళబట్టి ఈరోజు హెరిటేజ్ నగరంగా అమరావతిని గుర్తించారు. దాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు ముందుకెళ్తున్నాడో ఆలోచించుకోవాలి. ఈరోజు అన్నీ కూడా భూమిలోనే వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. అవును, విద్యుత్తుకు సంబంధించినవి కావచ్చు, మరి టెలిఫోన్ రంగాలకు సంబంధించినవి కావచ్చు, అన్నీ కూడా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే దానివల్ల ఏమవుతుంది, మనం చూస్తూ ఉంటే సుందరంగానూ ఉంటుంది, దాంట్లో ఇబ్బంది ఉండదు. అవన్నీ ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. సాంకేతికంగా మన పిల్లలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు యువత, తెలుగు ప్రజలందరూ కూడా సాంకేతికంగా ఎంతో ముందుంటారు, అందిపుచ్చుకుంటారు. ఏది కొత్తవి వచ్చినా కూడా అందిపుచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అవకాశాలు కనుక మనం కలగజేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఇప్పుడు ప్రజలను భాగస్వాములను చేసుకొని, ప్రజలను కూడా, పేదవారిని కూడా పరిశ్రమల్లో భాగస్వాములు చేసుకొని వాళ్ళని కూడా ధనవంతులు చేయాలనే కార్యక్రమం ఎత్తుకున్నాడు కదా. అంటే ప్రతి పారిశ్రామికవేత్త ఒక 5గురిని మీరు దత్తత తీసుకోండి. దానివల్ల వాళ్ళకి ఏమేం కావాలో, వాళ్ళు ఏ విధంగా, వాళ్ళలో ఉన్న శక్తి ఏంటి, అది కనుక ముందుకు తీసుకెళ్తే వాళ్ళే ముందుకెళ్తారు. వాళ్ళే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు అవుతారు, 10 మందికి ఉపాధి కలగజేసిన వాళ్ళు అవుతారు. మీరు చేసిన పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తే నిరుపేదలు లేకుండా చూడాలనేది చంద్రబాబు నాయుడు గారి కళ. దాన్ని అపహాస్యం చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి మంచిని స్వీకరించట్లేదు. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చు. ఈ రాజకీయంగా విమర్శలు చేసేవాళ్ళు 20-20 అన్నప్పుడు ఈరోజు ఆ ఫలితాలు అనుభవిస్తున్నారు కదా. ఆ రోజు ఇంకుడు గుంతలు అన్నాడు, ఎగతాళి చేశారు. దోమల్ని చంపే కార్యక్రమం చేయమన్నాడు, దానికి ఎగతాళి చేశారు. మరి ఈరోజు ఏ విధంగా అనుభవిస్తున్నారు? ఇప్పుడు నీరు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా. ముఖ్యమైనటువంటి నగరమైనటువంటి రాజధానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పని జీవనది పక్కన కదా ఆయన ఏర్పాటు చేసింది, కృష్ణానది పక్కన కదా ఏర్పాటు చేసింది. అంటే అంత దూరదృష్టి ఆయన ఆలోచించేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ముఖ్యమైన నగరాలు ఎలా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నాయి. మరి ఈ నగరాన్ని ఇలా తీర్చిదిద్దాలంటే మన వంతు సహాయం చేయడానికి దీని గురించి తెలిసిన వాళ్ళు ముందుకు వస్తున్నారు, రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. దీని గురించి తెలిసిన వాళ్ళు, విదేశాల్లో ఉండేవాళ్ళు, దీని ప్రాముఖ్యత తెలుసు కాబట్టి దానికి సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే వీళ్ళు అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. ఇది గమనించుకోవాలి ప్రజలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయి, దీనివల్ల ఆయన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది, విద్యారంగం అభివృద్ధి చెందుతుంది, వైద్య రంగం అభివృద్ధి చెందుతుంది. ఈ 3 అభివృద్ధి చెందితేనే ప్రజలు అభివృద్ధిలోకి వస్తారనేది కదా ఆయన భావన. ఒక్క దీని మీదే ఆయన పెట్టలేదు కదా. ఇన్ని అంశాలు ముడిపడి దీనికి ఏమేం కావాలి, ఎలా సౌకర్యాలు అందజేయాలి ప్రజలకి, దానికి సహాయం చేయాలంటే ఆర్థికంగా కూడా పరిపుష్టి కావాలి. కాబట్టి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తూ ఎలాంటి ప్రజలకు కనుక అందజేస్తే వాళ్ళే వాళ్ళ స్వశక్తితోటి వాళ్ళ దగ్గర, వాళ్ళ గ్రామాల్లోనే ఉంటూ ఎలా అభివృద్ధి చెందొచ్చు అనేది ఆయన యొక్క ఆలోచన విధానం. అది దార్శనికుడికి ఒక ఆలోచన విధానం వచ్చిన తర్వాత దాన్ని ప్రజల ముందు చెప్పేసి ప్రజలను కూడా భాగస్వాములు చేసేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటే నిస్సందేహంగా ఆ ఫలితాలు అనేవి దేశానికి ఉపయోగం. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. దీన్ని ప్రజలందరూ కూడా ముందుకు వచ్చేసి చేయూతనిస్తారని అయితే నేను భావిస్తున్నాను. అలాగే రాజకీయ నాయకులు, అడ్డుపడే రాజకీయ నాయకులు కూడా బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అపహాస్యం చేసే వాళ్ళకి ఆయన చేసే అభివృద్ధి సమాధానం అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.